హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే కొత్త యూర్స్ ఎవరికైనా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఏం తెలుసుకోవాలంటే, మీరు మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 అప్లోడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో ఇంట్రడక్షన్ బేసిక్స్ చెప్పాను, పార్ట్ 2లోన 2 వేరియబుల్ సమ్స్ చెప్పాను అనమాట. ఈ 2 టైప్స్ చెప్పాను. సో ఎవరైనా కొత్త యూర్స్ ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, లేదా ముందు కూడా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసాడు ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇదేంటంటే టైమ్ అండ్ వర్క్ అనమాట. టైమ్ అండ్ వర్క్లో 3 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 3 వేరియంట్స్లో ఇది ఫస్ట్ వేరియంట్ అనమాట. అంత తర్వాత నేను వర్క్ అండ్ వేజెస్ చెప్తా, అంత తర్వాత నేను పైప్ అండ్ సిస్టమ్ అని చెప్తాను అనమాట. సో దీని ద్వారా మనకి 3 వేరియంట్స్ కవర్ అయిపోతాయి టైమ్ అండ్ వర్క్ నుంచి. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, మీ ఫ్రెండ్స్కి ఎవరికి షేర్ చేయలేదో వాళ్ళందరికీ చేసింది అనమాట. ఎవరికైతే ఫ్రీగా కోచింగ్ అఫోర్డ్ చేయలేకపోతున్నారో, ఇంకా మ్యాథ్స్లో ఈజీగా ట్రిక్స్ చేయాలంటే వాళ్ళందరి కోసం షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లెక్చర్ తాలూకా పీడిఎఫ్ కావాలన్నా, లేదా మెటీరియల్ కావాలన్నా, టెస్ట్లు కావాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి 3 వేరియబుల్ వర్క్ టైం అంటే ఏంటి? మనం ముందు క్లాస్లో ఏం చేసుకున్నాం? ముందు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? మనం ఇద్దరు వ్యక్తులు టైం ఇస్తే, వర్క్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడం, లేదా వర్క్ ఇచ్చి ఎఫిషియన్సీ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయడం, అలా చేసాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 3 వేరియబుల్ అంటే ముగ్గురు వ్యక్తులు ఉంటారు అనమాట. ముగ్గురు వ్యక్తులకి బేస్ చేసుకొని మనకు సమ్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ మనం అలా ఈజీగా ట్యాకిల్ చేయాలో ఫ్రీ వర్క్ చేసుకుంటూ మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఎక్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days. చూడండి, ఎక్స్ అంటే 14 daysలో చేయగలడంటే ఒక వర్క్. వై కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 28 days. వై కెన్ వర్క్ ఇన్ 28 days. జెడ్ కెన్ డూ ఇట్ ఇన్ 42 days. జెడ్ కెన్ డూ ఇట్ ఇన్ 42 days. ఇన్ హౌ మెనీ డేస్ ఎక్స్ వై జెడ్ కెన్ టుగెదర్. అంటే టైమ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలన్నమాట, ఎక్స్ వై జెడ్. సో మీకు ఏం చెప్పాను నేను ముందు క్లాస్లో, ఎప్పుడైనా మనకి టైం ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. టోటల్ వర్క్ అనేది. చూడండి, 14కి 28కి 42కి ఎల్సిఎం ఎలాగ క్లియర్గా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ముందు క్లాస్లో కూడా చెప్పాను. సో ఈ క్లాస్లో చూడండి, 14 2 28, 14 42 అంటే దగ్గర మనకి. చూడండి, ఇప్పుడు ఇంకోసారి చెప్తాను చూడండి, ఈజీగా ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే, ఇచ్చిన నెంబర్లో దేనికి క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 14 అనేది 42తో క్యాన్సిల్ అయిపోతుంది. సో 14 తీసుకోండి, ఇప్పుడు 28 తీసుకోండి. 28/42 పెద్ద నెంబర్ 42 కాబట్టి 42 సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 7 4 28, 7 6 42, 2 2 4, 2 3 6 అంటే 42 2 అనమాట. అంటే ఈ న్యూమినేటర్ తీసుకోవాలని చెప్పాను మీకు. 2 2 4, 2 4 8 84 అనమాట. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 84 వచ్చింది అనమాట. 84 వచ్చి ఎల్సిఎం అనమాట. సో చూడండి, ఇప్పుడు ఈ ఎల్సిఎం మనకి టోటల్ వర్క్ వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకుని మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 14 ఎంత? 84, 14 6 84 అంటే ఎక్స్ తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? ఎక్స్ తాలూకు ఎఫిషియన్సీ 6 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 28 3 84 అంటే వై తాలూకు ఎఫిషియన్సీ 3 వచ్చింది. 42 2 ఈ ప్రకారంగా మనకి ఎఫిషియన్సీ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటి? టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వై జెడ్. అప్పుడు ఏంటి? వర్క్ బై టైం. సో చూడండి, కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 11 వచ్చింది. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 11 వచ్చింది. సో 84/11. ఇప్పుడు చేయండి, 11 ఇంటూ 84 అండ్ ఇంత 11 7 77 అంటే 7 and 7/11 డేస్ అనమాట. చూడండి, ఇలాగా 3 వేరియంట్స్ ఇచ్చిన మనం చేసుకోవాలన్నమాట. మీరు కంగారు పడద్దండి. ఎవరైతే ఆల్రెడీ ముందైతే ఎవరికైతే తెలిసి ఉంటే ఈ సమ్స్ అనేవి, వాళ్ళకి ఏమంటే ఇది బేసిక్ క్వశ్చన్స్లో ఉంటాయి అనమాట. బట్ కాదు, క్వశ్చన్ అంటే మనకి లెక్చర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ తలకి లెవెల్ పెంచుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఎవరైతే పాత వర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది. బట్ ఎవరికైతే కొత్త వర్స్ ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ అనేది కొంతమందికి పూర్తిగా తెలియదు అనమాట. వాళ్ళు ఏంటి ఈ సిరీస్ మొత్తం ఫాలో అవుతారు. ఒకేసారి వాళ్ళు కస్టమర్ సబ్స్ పెట్టాను అనుకోండి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. సో అందుకోసమే అలాగ స్టెప్ బై స్టెప్ అలాగ పెంచుకుంటూ వెళ్తుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ABC కెన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 12 days, 15 days, 20 days. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ అనమాట. చూడండి, ముందు క్వశ్చన్ లాగే ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఏ అనే వ్యక్తి 12 days అంట, బి అనే వ్యక్తి 15 days అంట, సి అనే వ్యక్తి 20 days అంట. ఇప్పుడు చూడండి, వాళ్ళ రిజల్టెంట్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే వర్క్. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చెప్పాను? పెద్ద నెంబర్ సైడ్ తీసుకోండి. ఫస్ట్
ఏ నెంబర్ అయినా క్యాన్సిల్ అయిపోతే చూడండి. సో ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వడం. సో ఈ నెంబర్ తీసుకోండి, 20 సైడ్ పెట్టుకోండి, పెద్ద నెంబర్. నెక్స్ట్ చిన్న నెంబర్పై పెద్ద నెంబర్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ చిన్న నెంబర్పై పెద్ద నెంబర్ క్యాన్సిల్ చేయండి. ఇది 5 3 జా 5 4 జా 2 6 జా 2 10 జా 2 3 జా 4 3 జా 12 4 5 జా 20. అంటే చూడండి 3 వచ్చింది. సో 3 కామన్ అవుతుంది, 3 తీసుకున్నట్టు 23 జా 60 అనమాట. 60 ఎల్సిఎం వచ్చిందనమాట. అంటే ఇది నేను థర్డ్ ఏంటో దానికి లైక్ ట్రిక్ మెథడ్లో చేస్తాను అనమాట. అంటే అడ్వాన్స్డ్ మెథడ్లో నేను ఎల్సిఎం చేస్తాను అనమాట. సో అడ్వాన్స్డ్ మెథడ్లో ఎల్సిఎం ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట, లైక్ టైం వేస్ట్ అవుతుంది కదా. సో అందుకోసమే చూడండి. సో ఏంటి 12 5 జా 60, 15 4 జా 60, 23 60. అంటే మొత్తం కాంబినేషన్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో చూడండి, మనకి టోటల్ టైం కావాలంటే టీ ఆఫ్ ఏబిసి కావాలంటే టోటల్ వర్క్ ఎంత? 60 బై టోటల్ టైం అంతా 12 5 60. చూడండి, ఇంకోసారి ఏంటంటే కొత్త వేసుకుని ఒకసారి చెప్తున్నాను. మనం అదంతా ఒకే ఒక్క ఫార్ములా అనేది ఏంటంటే వర్క్ ఈక్వల్స్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఈక్వల్స్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఇంతే అనమాట. ఈ ఒక్క దాన్ని బేస్ చేసుకొని మనం అన్నీ చేస్తుంటాం. మీరు వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం కట్టాలి ఫస్ట్. అంత టైం అనేది టైంతో పాటు టైం యూజ్ చేసుకుంటే ఎల్సిఎం కట్టాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఏమో టైం ఎల్సిఎం బేస్ చేసుకుని కట్టాలన్నమాట. ఇంతే. ఇది రెండు నేర్చుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. XYZ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 24 days, 5 days, 12 days అండ్ హౌ మెనీ డేస్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ టుగెదర్. చూడండి, ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ అనమాట. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ నేను ముందు 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు అనమాట. సో ఇది కూడా మీరు చేయండి. మీరు చేస్తే కామెంట్ చేస్తే నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది అనమాట. సరే మీకు కూడా ఈ క్వశ్చన్ అర్థమైందని చెప్పి నాకు మరిన్ని మోటివేషన్ వస్తే ఛానల్ రీచ్ కూడా పెరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అంటే అనలిటిక్స్ చూసిన యూట్యూబ్లోన 70% మెంబర్స్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా దారుణం కదండి, ఎందుకంటే నా ఛానల్ న్యూ ఛానల్. సో మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తేనే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూడండి, మీకు నచ్చినట్టుగైతే లైక్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, ఏ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 10 days. విత్ ది హెల్ప్ ఆఫ్ సి ది కంప్లీట్ ది వర్క్ ఇన్ 5 days. హౌ మెనీ డేస్ సి ఎల్ కెన్ డూ ద కంప్లీట్ ద వర్క్. చూడండి, చెప్పాను కదా మీకు క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతాయని కొద్దీ మోడల్స్ చేంజ్ అవుతాయని చెప్పి ఇవి డిఫరెంట్ మోడల్ అనమాట. చూడండి, ఫస్ట్ ఏ అనే వ్యక్తి 20 daysలో చేయగలడు. బి అనే వ్యక్తి సేమ్ని 10 daysలో చేయగలడు. విత్ ది హెల్ప్ ఆఫ్ సి ది కంప్లీట్ ది 5 days అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఎన్ని రోజులు చేయగలరు? 5 daysలో చేయగలరు అనమాట. ఇది అనమాట దీని అర్థం. సో చూడండి, ఎలా సి ఒక్కడే ఎన్ని రోజులు చేయగలిసాం, సి ఒక్కడే ఎన్ని రోజులు చేయగలిసాం అని ఇచ్చారనమాట మనకి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎల్సిఎం కట్టుకుంటాం అన్నిటికీ. ఎల్సిఎం ఎంత అవుతుంది దీనికి? చూడండి, 20 అనేది 5 టేబుల్తో కట్ అవుతుంది, 10 టేబుల్తో కట్ అవుతుంది. సో డైరెక్ట్గా 20 ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే టోటల్ వర్క్ ఇది వేసుకోండి. 21 జా 20, 10 2 జా 20, 5 4 జా 20. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మొత్తం 5 యూనిట్స్ అంట. మొత్తం 4 యూనిట్స్. అందులో 3 యూనిట్స్ అయిపోయింది. ఇంకెన్ని యూనిట్ మిగిలి ఉంటుంది? 1 యూనిట్ మిగిలి ఉంటుంది కదా. సో అంతే అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మొత్తం టైమ్ ఆఫ్ సి కనుక్కోవాలంటే వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ సి. వర్క్ ఎంత? 20. ఎఫిషియన్సీ ఎంత? సిది 1. సో మొత్తం 20 days అనమాట. 20 days అనమాట. ఇంతే. చూసారు సింపుల్గా వచ్చిందో. ఇదే ఇలా కాకుండా మీరు వేరే చేస్తే మీకు చాలా కష్టం అవుతుంటుంది. ఇలాజికల్గా ఉంటుంది అన్నమాట సమ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్షిత్ అలోన్ టేక్స్ 20 hours టు క్లీన్ ఎ డ్రైన్ వైల్ అజయ్ టేక్స్ 12 hours. ఆల్ 3 టుగెదర్ ఫినిష్ ఇట్ 5 hours. ఇన్ హౌ మెనీ అవర్స్ సతీష్ అలోన్ కంప్లీట్ ది వర్క్. చూడండి, రక్షిత్ అనే వ్యక్తి 20 hours తీసుకుంటాడు అనమాట. అజయ్ అనే వ్యక్తి ఎన్ని అవర్స్ తీసుకుంటే 12 hours తీసుకుంటాడు అనమాట. నెక్స్ట్ రక్షిత్, అజయ్, సతీష్ ఇద్దరు కలిపి ఎంతలో చేస్తారు? 5 hours చేస్తారు అనమాట. సో సతీష్ ఒక్కడే ఎంతసేపులో చేయడానికి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఏం చేస్తాం మనం? ఎల్సిఎం తీసుకుందాం మళ్ళీ. సో మళ్ళీ ఎల్సిఎం ఎంత వచ్చింది? చూడండి, 5 అనేది 20తో కట్ అయిపోతుంది. సో 5 తీసుకోండి. సో 12కి 20కి తీసుకోండి. 20 ఈ రెండింటి పెద్ద నెంబర్ 20 నెంబర్ పెద్ద నెంబర్ సైడ్ వేసుకోండి. నెక్స్ట్ చిన్న నెంబర్ పై పెద్ద నెంబర్. ఇప్పుడు ఎంత అవుతుంది? 4 3 జా 4 5 జా ఈ న్యూమరేటర్ తీసుకుంటాం. 23 జా అంతా 60 అనమాట. సో ఎల్సిఎం అనేది 60 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది? 60 వచ్చింది. వచ్చిందండి ఎల్సిఎం. ఇప్పుడు చూడండి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు 23 జా 60, 12 5 జా 60, 12 5 60, 5 12 జా 60. చూడండి, రక్షిత్ అంతా 3 ఉంది.
ఏదంతా 5 ఉంది అంటే 8 పేరు ఏంటి అజయ్ది. ఇప్పుడు సతీష్ ఎంత అవుతుంది, ఆల్రెడీ 12 ఉంది, 12 8 కట్ అయిపోతే ఇంకా మిగిలినంత 4 ఉంటుంది అనమాట. సో చూడండి ఇప్పుడు టైమ్ ఆఫ్ సతీష్ అనమాట. సతీష్ టైం ఏంటి, వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ సతీష్. వర్క్ ఎంత, టోటల్ వర్క్ 60 బై ఎఫిషియన్సీ ఆఫ్ సతీష్ ఎంత 4 అంటే 4 1 415 చూసారండి, సింపుల్గా వచ్చిందా. ఎస్ఎస్సి సీజీఎల్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మీకు చెప్పాను కదా ప్రతి ఎస్ఎస్సిలోనే ప్రతి ఎగ్జామ్లో టైమ్ అండ్ వర్క్ నుంచి అంటే టైమ్ అండ్ వర్క్ అంటే ఓన్లీ ఈ టైమ్ అండ్ వర్క్ ప్లస్ వర్క్ అండ్ వేజెస్ అంత తర్వాత పైప్ అండ్ సిస్టమ్ నుంచి ఖచ్చితంగా మీకు 3 to 4 క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా వస్తాయి అనమాట. అది ఆర్ఆర్బీ కానీ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ ఏదైనా కానీ వస్తాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో టెలిగ్రామ్లో పోల్ పెడితే చాలామంది ఇదే స్టార్ట్ చేయమని, సో ఇదే స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B can complete a piece of work in 27 days and 54 days. They completed it in 9 days with C. In how many days C can complete the work alone? చూడండి ఇది కూడా సేమ్ ముందు క్వశ్చన్లు అంటే కాబట్టి ఇది మీరు హోంవర్క్ చేయండి. 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను అంటే నేను క్వశ్చన్ ఫస్ట్ ఏం చేస్తానంటే మీరు క్వశ్చన్ అనేది పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసినప్పుడు రాలేదంటే అప్పుడు ఈ వీడియో చూడండి. అప్పుడు ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can do 40% of work in 12 days. B can do 60% of work in 15 days. Both worked for 10 days. C completed the rest in 4 days. How many days will A, B, C and complete the work in 28% of the work? చూడండి ఇది చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్. చెప్పాను కదా మీ క్వశ్చన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ అనేవి దిమ్మ తిరిగినట్టుగా ఉంటాయి అనమాట. సో అందుకే ఫస్ట్ చెక్ చేయకండి. ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేద్దాము. ఎస్ఎస్సి సీజీఎల్ టైట్ ఇచ్చినట్టే మెయిన్స్ క్వశ్చన్ అనమాట. చూడండి మీకు ఏం చెప్పాను ముందు క్వశ్చన్లోనా పర్సెంటేజ్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 40%కి 12 days అంట. 100%కి ఎంత అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో నేను ఇలా చేయకుండా ఏం చేస్తాను, డైరెక్ట్ చేస్తానంటే చూడండి 40% 12 days అంటే 12 days తాలూకు వాల్యూ 40%. మనకు కావాల్సిన 100% వాల్యూ కావాలి. సో చూడండి 0 కట్టు 4 1 4 3 అంటే ఎంత 30 days అనమాట. ఏ మొత్తం 12 రోజులు చేయాలి 30 daysలో చేయగలడు అనమాట. సేమ్ అదేవిధంగా బి అదేవిధంగా 60% 15 daysలో 60% చేస్తానంట. మనకు కావాల్సింది ఏంటి 100% కావాలి. చూడండి అప్పుడు డిలీట్ చేయండి ఒకసారి. 15 1 15 4 4 1 4 25 అంటే 25 daysలో చేయగలడు అనమాట. 25 daysలో చేయగలడు అనమాట. నెక్స్ట్ చూడండి. బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 10 days. C complete the rest in 4 days. How many days A will be C complete the work in days? చూడండి ఇప్పుడు A ప్లస్ బి ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు చూడండి ఈ రెండు ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది 30 పెద్ద నెంబర్ కదా, సైడ్ పెట్టుకోండి. చిన్న నెంబర్పై పెద్ద నెంబర్ 5 5 5 6 అంటే 35 150 అనమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చింది 150 వచ్చింది అనమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చింది 150 వచ్చింది అనమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చి 150 వచ్చింది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది చూడండి బోత్ వర్క్డ్ అంటే A ప్లస్ బి అనేది ఎన్ని రోజులు పనిచేశారంట 10 days పనిచేశారంట. సి అనే వ్యక్తి రెస్ట్ ఎంతవరకు మిగిలింది అంతవరకు కంప్లీట్ చేశారంట. సో మొత్తం ఎంతకి ఈక్వల్ అవుతుంది, మొత్తం టోటల్ వర్క్ ఈక్వల్ అవుతుంది అంటే 150 వర్క్ అనమాట. సో చూడండి A ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి 35 150 25 6 150 అంటే మొత్తం కంబైన్డ్ వాల్యూ ఎంత వచ్చింది 11 వచ్చింది అనమాట. సో 10 అంటే A ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది 11 వచ్చింది. నెక్స్ట్ సి వర్క్ ఎంతో తెలియదు మనకి 150 అనమాట. సో చూడండి ఇప్పుడు 110 అప్పుడు వెళ్తే అటు సైడ్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది, అప్పుడు అటు సైడ్ క్యాన్సిల్ అయితే సి వర్క్ ఎంత వచ్చింది, సి ఎఫిషియన్సీ వర్క్ కాదు, సి ఎఫిషియన్సీ అప్పుడు ఎంత వచ్చింది, సి అనే వ్యక్తి అంత 110 కదా 40 వచ్చింది. అంటే సి అనే వ్యక్తి 40 days కంప్లీట్ చేయగలడు అనమాట. సి అనే వ్యక్తి 40 days కంప్లీట్ చేయగలడు. ఎఫిషియన్సీ ఎంత అవుతుంది సిది, టోటల్ వర్క్ ఎంత 150 బై ఇది ఎంత ఎఫిషియన్సీ ఎంత 4 అంటే 15/4 15/4 వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ మనకి అడిగాడు చూడండి ఒకసారి. క్వశ్చన్ మనకి ఏం అడిగాడు, ఇఫ్ A ప్లస్ బి ప్లస్ సి వర్క్ ఇన్ 28% ఆఫ్ ది వర్క్. సో దీంట్లో 28% ఆఫ్ వర్క్ అంటే ఎంత, 150లో 28% అంటే ఎంత, 0 క్యాన్సిల్ 2 14 2 5 5 1 5 3 అంటే 42
42 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. చూడండి ఎందుకు ఇంత సింపుల్ చెప్తా అంటే ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అందరికీ సింపుల్ చెప్తాను, అందరికి అర్థమైనా సింపుల్ చెప్తాను అనమాట. సో 42 ఇద్దరిది ఎంత 5 + 6 11 ప్లస్ అవుతుంది 15/4. సో చూడండి అప్పుడు ఎంత అవుతుంది 42/44 + 15 × 4 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది ఎంత 959 42 × 4/59. అప్పుడు క్యాన్ 4 2 Z 4 4 16/59. సో చూడండి 59/168 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 59 2 Z 168 వచ్చిందంటే 2 days అనమాట. అంటే మొత్తం 2 days కట్ అవుతుంది అనమాట. 2 days కట్ అవుతుంది. సో మొత్తం ఎన్ని రోజులు చేయగలరు ఇద్దరు కలిపి 2 daysలో చేయగలరు అనమాట. 2 daysలో చేయగలరు అనమాట. చూడండి ఇంతే, ఇంకేం లేదన్నమాట. ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం, ఇద్దరు తీసుకున్నాం, ఇద్దరు కలిసి ఎఫిషియన్సీ కనుక్కున్నాం. సో ఆ బేస్ ఇచ్చిన ఈక్వేషన్ తోటి మనం ఏం కనుక్కున్నాం, అని తర్వాత సి తాలూకా ఎఫిషియన్సీ కనుక్కున్నాం. ఫస్ట్ సి ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి కనుక్కున్నాం, దాని ద్వారా మనం సి తాలూకా ఎఫిషియన్సీ కనుక్కున్నాం. ముగ్గురు కాంబైన్డ్ ఎఫిషియన్సీ తోటి 28% ఆఫ్ వర్క్ చేసుకుంటే మనకి 2 days వచ్చిందనమాట ఆన్సర్. ఇంకేం లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 56th క్వశ్చన్. ఇది 56th క్వశ్చన్. Meera can complete a work in 20 days. Neena can do in 30 days. Seema can do in 40 days. నెక్స్ట్ ఇక్కడ వరకు కట్టుకోండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కుందాం అంటే టోటల్ వర్క్ కనుక్కుందాం. అంత తర్వాత ఈ ఇచ్చిన ఈ వర్కింగ్ ప్రాబ్లమ్ అంతా మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి ఇప్పుడు 20కి 30కి 40కి ఎల్సిఎం ఎంత అవుతుంది 2 3 6 24 240 అవుతుంది అనమాట. అంతేనా? సారీ కాదు. చూడండి 40 పెద్ద నెంబర్ సైడ్ తీసుకోండి. 20 అనేది 40 కట్ అయిపోతుంది. సో 30/40 చేసి ఎంత అవుతుంది 3 టేబుల్ 4 3 12 అంటే 120 వస్తుంది అనమాట. 120 అనమాట టోటల్ వర్క్ ఎంత వచ్చింది 120 వచ్చింది. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, మీనా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 26, నీనా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 34, సీమా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 43, కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 13 ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు చూడండి మీనా అండ్ సీమా వర్క్ ఫర్ 4 days అనమాట. 4 daysలో మీనా అండ్ సీమా వర్క్ చేశారు. ప్లస్ మీరా వాజ్ రిప్లేస్డ్ బై నీనా. మీరా వాజ్ రిప్లేస్డ్ బై మీనా. మీరా వాజ్ రిప్లేస్డ్ బై నీనా అంటే నీనా బై సీమా. మిగతా రోజులు కంప్లీట్ చేశారు. మొత్తం వర్క్ ఎంత అయింది 120 days అనమాట. సో వీళ్ళిద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేసారో మనం తెలుసుకోవాలన్నమాట. చూడండి 4 మీనా ప్లస్ సీమా అంటే అంత 9. నెక్స్ట్ నీనా ప్లస్ సీమా అంటే 7. కదా నీనా ప్లస్ సీమా దిచ్చారు కదా. మీరాజ్ రిప్లేస్డ్ బై నీనా సరిపోయింది 120 days అనమాట. సో చూడండి 7x = 120 - 36 అంటే అంత 484 అనమాట. 84 సో 12 times అనమాట. అంటే 12 days వర్క్ చేశారనమాట. ఎవరు మీనా నీనా కలిపి చేశారనమాట. ఇక్కడ వరకు అయితే మనకు వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అన్నాడు. అంటే 12, ఈ 12 days ప్లస్ ఈ 4 days, సో 16 days అనమాట ఆన్సర్. డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, ఒక ఆప్షన్లో 12 ఉంది 12 పెట్టికండి డైరెక్ట్గా. ఎందుకంటే టోటల్ వర్క్ అడిగాడు. అంటే వీళ్ళు కలిపి నెక్స్ట్ వీళ్ళు కూడా కలిపి మొత్తం ఏంటంటే 16 days అయిందన్నమాట. అది అప్పుడు ఆన్సర్ 16 అవుతుంది అనమాట. ఇంకా ఒకవేళ ఆన్సర్లో 12 ఇచ్చి 12 అని పెట్టికండి, ఆన్సర్ తప్పు అయిపోద్ది. క్వశ్చన్ చదవండి, అందుకోసమే టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అని అడిగాడు అనమాట మన క్వశ్చన్లో. 57th క్వశ్చన్ ఇది చూడండి. రామ్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days. Rohan in 25 days. Rohit in 30 days. నెక్స్ట్ ఇప్పుడు చూడండి
ఎల్సిఎం కట్టండి రేట్ కూడా. అప్పుడు ఎంత అవుతుంది? 15 30 క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 తీసుకోండి. ఇప్పుడు 25/30 వేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 5 5 5 7 35 150 వస్తుంది అనమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 150 వచ్చింది. 15 10 25 6 35. ఇది రెస్పెక్టివ్ ఎఫిషియన్సీ అనమాట. కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 21. కమెంట్ ఎఫిషియన్సీ మనకి ఇప్పుడు చూడండి, రోహన్ అండ్ రోహిత్ వర్క్ ఫర్ 2 days. రోహన్ అండ్ రోహిత్ ఫర్ 2 days అనమాట. ఇద్దరు కలిపి చూడండి, రోహన్ ప్లస్ రోహిత్ 2 days ప్లస్ మిగతా ఎన్ని రోజులో తెలియదు మనకి. ఎవరు? రోహిత్ వాజ్ రిప్లేస్డ్ బై రామ్. రోహిత్ ఏమో రిప్లేస్డ్ బై రామ్ అనమాట. అంటే ఎంత అవుతుంది అప్పుడు? రోహన్ ప్లస్ రామ్ ఈక్వల్స్ మొత్తం అంతా 150 days అనమాట. అంటే 150 units ఆఫ్ వర్క్ అనమాట. రోహిత్ ప్లస్ రామ్ అంటే ఎంత అయింది? 5 + 6 11 కదా, ఇద్దరు 11 కదా. సో 11 2 22. సో x ఈక్వల్స్ టు రోహన్ ప్లస్ రామ్ 16. ఎంత అయింది ఇప్పుడు? 150 - 22. అప్పుడు ఎంత అయింది? 16x ఈక్వల్స్ టు 150 - 22 8 128. సో 16 1 16 8. టోటల్ టైం అడిగాడు చూడండి. 8 ప్లస్ ఈ 2 days వర్క్ చేశారు. అంటే మొత్తం 10 days వచ్చింది అనమాట. 10 days. ఇంకా బుక్ మని మీరు ఏం చేస్తారు? చాలామంది 8 days వచ్చింది కదా అని చెప్పి 8 days వేస్తారు అనమాట. సో అది తప్పు అయిపోద్ది. సో జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ 67th క్వశ్చన్. A and B can do a work in 18 days and 30 days. They worked 5 days. C completed the remaining in 15 days. A and C can complete the 5/6 of the work in how many days? చూడండి, ఏ అనే వ్యక్తి 18 daysలో చేయగలడు. బి అనే వ్యక్తి 30 daysలో చేయగలడు. ఇప్పుడు రెండు కలిసి తీసుకోండి. ఎంత అవుతుంది? 30 పెద్ద నెంబర్తో సైడ్ వేసుకోండి. 18/30. అప్పుడు ఎంత అవుతుంది? 6 3 6 5 33 30 × 3 90. అంటే 90 అనమాట. ఇప్పుడు అవుతుంది 18 5 33. ఏ తలకి ఎఫిషియన్సీ, బి తలకి ఎఫిషియన్సీ అనమాట. సో ఏంటంట, ది వర్క్ 5 days అంటే 5 days అయింది. ఎవరు? A + B వర్క్ చేశారు. అంతటా సి ఒక్కడే వర్క్ చేశాడు. ఎన్ని రోజులు వర్క్ చేశాడు తెలియదు. సి 15 days వర్క్ చేశారంట. సి ఎన్ని రోజులు వర్క్ చేశారు? మనకి 15 days వర్క్ అయిపోయింది అనమాట. ఎంత వర్క్ చేశాడో తెలియదు మనకి. మొత్తం వర్క్ ఎంత కంప్లీట్ అయిపోయింది? 90 కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? A + B వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే 5 8 40. 15x ఈక్వల్స్ టు 40. అంతే కదా. సారీ 5 8 40 కదా, -40. ఈ 40 వెళ్ళిపోతుంది. అప్పుడు 15x ఈక్వల్స్ టు 50. అప్పుడు x ఈక్వల్స్ టు 50/15. 5 3 5 10/3 days వచ్చింది అనమాట. 10/3 days వచ్చింది అనమాట. ఎవరు? ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఎవరిది? ఎవరి తలకి ఎఫిషియన్సీ వచ్చింది? ఇది సి తలకి ఎఫిషియన్సీ వచ్చింది అనమాట. సో ఏంటి మీ క్వశ్చన్ అడిగారు మనకి 5/6 ఆఫ్ వర్క్ అనమాట. అంటే 5/6 ఆఫ్ టోటల్ వర్క్ అంటే 90. అప్పుడు ఎంత అవుతుంది? 3 2 330 2 1 2 15 15 5 75. అంతేనే కదా. 75 వరకు అనమాట. చూడండి సైడ్కి వేసి పెట్టండి. ఎవరెవరు కలిపి చేయాలి? ఏ అండ్ సి అనమాట. ఏ అండ్ సి ఏ తాలూకు వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. వీటి ఎంత వచ్చింది? 10/3. అంటే 5 + 10/3 x ఈక్వల్స్ టు 75 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 5 3 15. 15 + 5 3 అంటే 3 75 25 అనమాట. ఇది 25 1 25 3 3 3 9 అనమాట. 3 3 9. చూడండి ఇది అలాగే చేసినంటే చూడండి ఒకసారి. చూడండి వర్క్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ కదా. ఇది మన ఫామ్లో చెప్పాను కదా. మనకి ఎంతవరకు అంట? ఇది టోటల్ 75 వరకు అంట. 75 వరకు. టైం ఎంత? టైం తెలియదు మనకి. టైం తెలియదు అందుకే ఎక్స్ వేసుకున్నాను. ఎఫిషియన్సీ ఎంత? కమెంట్ ఎఫిషియన్సీ ఇతరుది 5, వీడిది ఒక 10/3. ఇద్దరు కలిపి ఎంత వచ్చింది? 25/3 వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ 9 days వచ్చింది అనమాట. ఇంతే.
చెప్పాను కదా, నేను క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ లెవెల్ పెంచుతూనే ఉంటాను అనమాట, దాంట్లో ధోకా లేదు. నెక్స్ట్ చూడండి, నేను ఒక 68th క్వశ్చన్. ఇది 68th క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్ కనిపిస్తే లేదా అర్థం కాకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో ఛానల్కి అయితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, నాకు మరింత మోటివేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, A takes 20 days. A takes 20 days. B takes 25 days. ఇప్పుడు ఎంత వచ్చింది? ఎల్సిఎం చేయండి. 25 బై 4 జా 100 వచ్చింది అనమాట ఎల్సిఎం. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 25 జా 25 4 జా 8 ఏంటంట. బోత్ ఆర్ ఫర్ 10 days. 10 days ఇద్దరు కలిపి పనిచేశారంటే ఎంత? 9 ప్లస్ సి కంప్లీట్ అయ్యేది రిమైనింగ్ డేస్ ఇన్ 10 days. అంటే 10 days పనిచేశాడు. ఎఫిషియన్సీ ఎంతో తెలియదు. సిది A ప్లస్ బిది మొత్తం ఎంత? 100 days వర్క్. 10 9 90. 10x ఈక్వల్స్ టు -90. 10 -90 100 -90 ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? సి వాల్యూ 1 వచ్చింది అనమాట. ఎఫిషియన్సీ అయితే C1 ఎఫిషియన్సీ వచ్చింది. A ప్లస్ బి టుగెదర్ కంప్లీట్ ది ఫుల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? చూడండి, 100 days బై ఇద్దరిది 9 ప్లస్ ఇది ఒక 10, మొత్తం కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో ఇక 10 ఇక్కడ వేసుకోండి, అంటే 10 days అనమాట. మీకు ఒకసారి అర్థమైపోతే మీరు చిటికల్లో చేసేవచ్చు సమ్స్ అనేవి. ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి అనమాట మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can do 60% of work in 18 days. B can do 40% of 10 days. Both work 10 days. Remaining done by C in 4 days. How many days can complete the full work? చూడండి, సేమ్ ముందు చెప్పిన క్వశ్చన్ కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్, స్టార్ మార్క్స్ పెట్టుకోండి క్వశ్చన్కి. ఏ వ్యక్తి చూడండి 18 daysకి 60% అయితే 100%కి ఎంత అవుతుంది? 0 అంటే 30 days అవుతుంది ఏకి. బీకి చూడండి 10 daysకి 40% అంటారు. 100% కావాలంటే 0 2 2 2 5 2 1 2 5 25 days అని 25 days అనమాట. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం తీసుకుంటే 30కి 25 ఎంత వస్తుంది? చూడండి, 30 25 బై 30 5 5 6 150 వచ్చింది అనమాట ఎల్సిఎం. ఈ ఎల్సిఎం అని ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతానంటే మీకు థర్డ్ మెథడ్లో చెప్పాను. ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. బేసిక్ క్లాస్ చూడండి, మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఎంత అవుతుంది? 35 25 6 ఏ తరగతి ఎఫిషియన్సీ, బి తరగతి ఎఫిషియన్సీ, కంబైన్డ్ ఎఫిషియన్సీ 11. ఏంటి? బోత్ వర్క్ ఫర్ 10 days అంట, అంటే 10 రోజులు ఇద్దరు కలిపి వర్క్ చేశారనమాట. ఎంత? 11 ప్లస్ సి అనే వ్యక్తి 4 days పనిచేశారనమాట. ఎఫిషియన్సీ తెలియదు మనకి. అప్పుడు టోటల్ వర్క్ ఎంత? 150 days అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? 4x ఈక్వల్స్ టు -110. 11 100 అంటే 40 వచ్చింది. అంటే x ఈక్వల్స్ ఎంత? 10 అనమాట. అంటే ఎక్స్ తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? అంటే సి తాలూకు ఎఫిషియన్సీ ఎంత? 10 days అనమాట. 10 ఎఫిషియన్సీ అనమాట. సో మనకి ఏంటి కావాలి? సి ఒక్కరోజు సి టైం ఎంత తీసుకోవాలి? టోటల్ వర్క్ అంటే ఎంత మనకి? 150 బై సి తాలూకు ఎఫిషియన్సీ ఎంత? 10. సో 15 days కంప్లీట్ చేయగలనమాట. 15 days కంప్లీట్ చేయగలనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కొడుతుంటారు అనమాట. చూడండి, ఎస్ఎస్సి సిబిఐ 2024 ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నేను ఏది ప్లస్ చేయడం లేదు, ముందు చెప్పాను కదా. క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ లెవెల్ పెంచుకుంటూ వెళ్తుంటారని చెప్పి ఇది అనమాట. చూడండి, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా మరి ఎలా చేయాలి సమ్ అనేది. A ప్లస్ బి అంట 25 daysలో చేయగలరంట. బి ప్లస్ సి అంట 36 daysలో చేయగలరంట. సి ప్లస్ సి అంట 30 daysలో చేయగలరంట. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనే వ్యక్తి మొత్తం మంది 18 daysలో చేయగలరంట కదా. సో డి ఒక్కడే ఎన్రోల్ చేయగలడు. క్వశ్చన్ అనమాట. చూడండి, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అన్నిటికీ ఎల్సిఎం తీసుకోండి. ఎంత అవుతుంది అప్పుడు? చూడండి, 18 36 కట్ అయిపోతుంది. సో 18 తీసుకోకండి.
ఇటు తీసుకోండి. మిగిలింది ఏంటి, పెద్ద నెంబర్ 36 కాబట్టి 36 పెద్ద పక్కన పెట్టుకోండి. 25/36 ఒకటి వేసుకోండి. నెక్స్ట్ 30/36 30/36 వేసుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 6 5 6 6 ఇది ఎయిట్ వెళ్తే కట్ అవుద్దా, ఇంకెయిట్ వెళ్తే కట్ అవుద్దా. సో 25 ఉంది కాబట్టి 36 × 25 36 × 25 25 6 150 25 3 75/15 అంటే ఎంత 900. సో 900 అనమాట. టోటల్ వరకు 900 వచ్చింది అనమాట. అందరు కలిపి ఎల్సిఎం అనమాట. ఇప్పుడు రెస్పెక్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు రెస్పెక్ట్ ఎఫిషియన్సీ 25 ఎంత 90, 25 ఎంత 90, 25 2 50, 25 3 75, 5 25 6 36 అనమాట. 36 25 30 30 1850 ఇంత అనమాట వచ్చింది అనమాట. కమెంట్ ఎఫిషియన్సీ ఇంత వచ్చాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ ప్లస్ చేసుకోండి. ఇవన్నీ ప్లస్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ ఉంది, ప్లస్ చేసుకుంటే ఇవన్నీ ప్లస్ చేయండి. ఒకే ఉంది 2a ఉంది, అంటే 2 × a + b + c = ఈ 3 ఫస్ట్ తీసుకోండి. అంటే ఈ ఈక్వేషన్ వదిలేండి, తర్వాత చూసుకుందాం దీన్ని ఎలా ఉపయోగిద్దాం. ఫస్ట్ ఇవన్నీ ప్లస్ చేయండి. ఎంత వస్తుంది, 36 25 36 అంటే 55 + 36 అంటే ఎంత 91 అంటే a + b + c వాల్యూ ఎంత వచ్చింది, 45/2 వచ్చింది అనమాట. 45/2 వచ్చింది అనమాట. 45/5 చూడండి. 2 4 8 5 10 45.5 అనమాట ఎఫిషియన్సీ. 45.5 ఎఫిషియన్సీ చూడండి. మనకి a + b + c + d కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 50 వచ్చింది. సో d ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే 50 మైనస్ ఇది 45.5 అంటే ఎంత 4.5 అనమాట. సో d ఎఫిషియన్సీ ఎంత 4.5 వచ్చింది అనమాట. సో మన టోటల్ వర్క్ ఎంత ఉంది, 900 ఉంది. క్వశ్చన్ అడిగాడు ఇక్కడ మనకి d ఒకే రోజులో ఎంత పని చేయగలని చెప్పి. సో d టైం ఏంటి, వర్క్ బై d తాలూకు ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 900 బై ఇది ఎంత, ఇది 45 కదా. సో పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్ వెళ్తే మీదకి వస్తాను అనమాట. చూడండి 45 200 42 90 కదా. సో ఆన్సర్ 200 అనమాట. క్వశ్చన్ సింపుల్గా వచ్చిందో జస్ట్ అలా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మనం అలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీత + రియా, రీనా + రియా 36 days అంట. రియా + గీత 54 days. నెక్స్ట్ రీనా + గీత 81 days. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. రీనా ఒకదే ఎన్ని రోజులు పని చేయగలదు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, ఎంత వస్తుంది, ఎయిటీ వన్ పెద్ద నెంబర్ తీసుకోండి, సైడ్కి పెట్టుకోండి 8 నెంబర్. నెక్స్ట్ 36/81 54/81 ఇప్పుడు ఎంత అవుతుంది, 27 3 27 2 54 27 3 నెక్స్ట్ 9 4 36 9 9 81. సో ఎంత వచ్చింది, 2కి 4 ఉంది, 4 ఉంది కాబట్టి 81 4 ఎంత 32 324 అనమాట. 324 అనమాట. దీని తాలూకా ఎల్సిఎం 324 వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 36 9 అయినా చూడండి ఒకసారి, సరిపోయింది. నెక్స్ట్ 54 6 నెక్స్ట్ 81 4 సో ఇంత వచ్చిందన్నమాట ఈ ఎఫిషియన్సీ. చూడండి అప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది, 2 times అవుతుంది ఇద్దరిది కూడా. 2 times ఆఫ్ రీనా + రియా + గీత ఎంత అయింది, 9 4 13 + 6 99. సో కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 19/2 అంటే ఎంత 2 9 0 18 2.5 అంటే 9.5 వచ్చింది అనమాట. చూడండి ఫస్ట్ గీతది కనుక్కుందాం.
ఇద్దరిది రీనాది రియాది కలిపి అంత 9 ఉంది. సో 9.5లోన 9 కట్ చేస్తే ఎంత వచ్చింది? 0.5 అనమాట. 0.5 వచ్చింది. ఎవరిది? గీతది వచ్చింది అనమాట. నెక్స్ట్ రియాది కావాలి మనకి. రియాది కావాలంటే రియాది వదిలేసింది. రియాది గిన్నె తీర్చుకోండి అంటే 4. 9.5లోన 4 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5.5 వచ్చింది. నెక్స్ట్ రియాది కావాలి. రియా గీతది అంతా 6. 9.5 - 6 ఎంత? 3.5 అంతేనా కాదా? ఇప్పుడు చూడండి 9.5 కరెక్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అడిగారు మనకి రీనా ఎలోన్ కెన్ డూ ఇట్. రీనా ఎంత? 3.5 ఎఫిషియన్సీ. మొత్తం ఎంత వర్క్ ఉంది? 324 ఉంది. 324 వర్క్ ఉంది. మొత్తం ఎఫిషియన్సీ ఎంత? 33.5. సో 0 ఉంది కాబట్టి 0 మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో క్యాన్సిల్ చేయండి. 5 7 5 6 30. నెక్స్ట్ 24 మిగులుతుంది. 5 4 20. 5 8 40. సరిపోయి. ఇప్పుడు చూడండి 7 6 48. 7 9 63. 7 2 14 అంటే 92 4/7 అనమాట. 92 4/7 డేస్. చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంతే లేదు, మీరు కొంచెం సింప్లిఫికేషన్ కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఈరోజు ఒకటి. A+B అనమాట, 12 days అనమాట. సో సారీ A+B అనే వ్యక్తి 12 days అనమాట. B+C 15 days. C+A 10 days. సో బ్రో నాకు అక్కడ డెసిమల్స్ వస్తే రావడం లేదు అంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎలాగైతే ఎల్సిఎం తీసుకుంటారు కదా, ఎల్సిఎం తీసుకున్నప్పుడు మీరు డబుల్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీకు ఎల్సిఎం రాకూడదంటే, నార్మల్ మీకు ఇక్కడ చూడండి పాయింట్స్ వైజ్ వచ్చింది, ఇలా పాయింట్ వైజ్ రాకూడదు, డబుల్ చేయాలి. దీన్ని డబుల్ చేసి ఇది డబుల్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది కూడా డబుల్ అవుతుంది. సో అప్పుడు మీకు క్యాన్సిల్ క్లియర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇందులో చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది రెండు క్యాల్సియం పాయింట్ అవుట్ చేయండి. 15 ఉంది కదా, 15 సైడ్ పెట్టుకోండి. 12/15 3 4 3 5 నెక్స్ట్ సరిపోయిందా? 10/15 5 2 5 3 కాబట్టి 15 60 అవుతుంది అనమాట. ఎల్సిఎం 60 అవుతుంది కానీ 60 తీసుకోము, 60కి డబల్ చేస్తాం. ఇక్కడ రాస్తున్నాండి, 60కి డబల్ చేస్తాం. ఎందుకు? మనకి కరెక్ట్ అయిపోవడానికి. అంటే 120 వచ్చింది అనమాట. 120 ఇప్పుడు వచ్చింది. 12 10 15 8 10 12 ఇప్పుడు మొత్తం చేస్తే ఎంత వచ్చింది మనకి? 2 × A+B+C ఇప్పుడు ఎంత వస్తుంది? 20 + 30 వస్తుంది అనమాట. ఇప్పుడు 15 వస్తుంది అనమాట. చూడండి మనకి డెసిమల్ రాలేదు, ఇక్కడ డెసిమల్ రాకుండా ఈజీగా వచ్చింది మనకి. 15 వచ్చింది ఇక్కడ. సో చూడండి A+B+C వాల్యూ 15 అనమాట. సో C వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇంతకు ఈ రెండింటికి కలిపి 10 ఉంది కాబట్టి మనకి అడిగాడు ఏ వాల్యూ అని అడిగాడు. సో ఏది కనుక్కోవాలంటే BC తీసుకోవాలి. BC ఎంత? 8 ఉంది. సో 15 - 8 చేస్తే ఎంత వస్తుంది? ఏది 7 వస్తుంది అనమాట. సో చూడండి అప్పుడు ఎంత అవుతుంది? 120 టోటల్ వర్క్ ఎంత? 120 కదా. టోటల్ వర్క్ ఆఫ్ A అంటే 120 ఇదంతా 7 తీసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది? 7 1 7 7 5 35 ఇదంతా 15. సారీ చిన్న మిస్టేక్ అని చూడండి. 12 7 కట్ చేస్తే 5 వస్తుంది. ఇప్పుడు 7 7 49 అప్పుడు 17 1/7 అనమాట ఆన్సర్ వచ్చింది. చూడండి జస్ట్ కొంచెం మిస్టేక్ అయింది, అందుకేం లేదు. సో ఫ్రెండ్స్ ఇది అనమాట, ఇది క్వశ్చన్స్ అనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తున్నాను కదా. నెక్స్ట్ టాపిక్లో ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్ చెప్తాను. అప్పుడు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. హోంవర్క్ ఇచ్చిన సమస్య ఖచ్చితంగా చేయండి అనమాట. మా ఛానల్ రీచ్ గడిగడికి పడిపోతుంది. అంటే టైం వరకు చాలా మందికి డిఫికల్ట్ ఉంటుంది అనమాట. నేను సింపుల్గా చెప్తున్నాను. సో మీరు ఏం చేయాలి? అందరికి షేర్ చేయాలి. షేర్ చేయకుండా మీరు ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ స్టూడెంట్స్ కోసం కదా నేను చెప్తున్నాను. ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఆదిత్య రంజన్ బుక్ ఉంటుంది, SSC అనుకుని అందులో ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ ఇందులో చెప్తాను అనమాట, మీకు ఈజీగా చెప్తాను అనమాట. సో ఇంకే విషయం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
నాతో టెలిగ్రామ్ కూడా లింక్ అవ్వచ్చు, ఇన్స్టాలో కూడా లింక్ అవ్వచ్చు అనమాట. పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.